నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యానవన రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఈ నెల 15న తణుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పనులను రెండవ రోజు కూడా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు, పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. కార్మికుల భద్రతా నియమాల అమలులో తణుకు ఆంధ్ర షుగర్స్ అందరికీ ఆదర్శం స్పష్టం చేసిన ఏలూరు ఫ్యాక్టరీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. తణుకులో ఘనంగా వైసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి కారుమూరి. ఎంసీఏ చదువుతున్న పేద విద్యార్థికి ఉచితంగా కంప్యూటర్ను అందజేసి ఆదర్శంగా నిలిచిన అమెరికన్ సంస్థ AT&T. ఆధ్వర్యం వహించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో పునర్ప్రతిష్ఠించిన కోదండ రామాలయం. 100 ఏళ్ల చరిత్రకు నిలువటద్దం ఈ ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పారిశ్రామికాభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవాలి. రాజమండ్రిలో వ్యాపారవేత్తలకు ఉద్బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. రాజమండ్రి కలెక్టరేట్ ముందు యువత పోరును నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి చెల్లిబోయిన. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్వా చేపల చెరువులను ధ్వంసం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెంలో వైసీపీ దినోత్సవాన్ని నిర్వహించిన కార్యకర్తలు. గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు పంచిపెట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అటవీ శాఖ అధికారులు చేసిన దాడులపై దర్యాప్తు చేయిస్తా. జంగారెడ్డిగూడెంలో బాధితులను పరామర్శించి ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. మెగా డిఎస్సి పరీక్షలకు అర్హత పొందిన బీసీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వివరించిన బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు నాగరాణి. జిల్లాలోని ఉద్యానవన రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పూల సాగు, వాటి ఉత్పత్తులపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలుత పూల ప్రదర్శనను తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింగపూర్, మలేషియా దేశాలతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, రాయలసీమ, కడియం పూల సాగుకు ప్రసిద్ధిగాంచడంతో పాటు అక్కడి రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మఖన సాగుకు దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పెనుగొండ, సిద్ధాంతం ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే పువ్వుల సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. తమిళనాడులో 21%, కర్ణాటకలో 16%, ఆంధ్రప్రదేశ్ 14%గా ఈ సాగు చేస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని అభ్యుదయ రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జేడీ గారు చెప్పినట్టు అట్లీస్ట్ 10 సెంట్స్, 20 సెంట్స్, 25 సెంట్స్లో ఉన్న ఈ ఫ్లోరికల్చర్ టేకప్ చేయాలి. అలాగే వెజిటబుల్స్ కల్టివేషన్ కూడా చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పెనుగొండలో ఆల్రెడీ మన తాడేపల్లి కూడా వదిలేసేయండి, అక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయను. పెనుగొండలో బాగుంది వెజిటబుల్ కల్టివేషన్. పెనుగొండ కదా అంతా కూడా వెజిటబుల్ కల్టివేషన్ బాగుంది. మరి దాన్ని కొంచెం అంటే అట్ ఏ టైం 1 ఎకర్లో టేకప్ చేయండి అంటే కాకపోయినా, బట్ లిటిల్ ఏరియాస్ అని టేకప్ చేయాలి. అంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి పెట్టింది పేరు. ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ వర్క్ ఇచ్చి వారికి కాకపోతే చెప్పాలి. ఇప్పుడు కొత్తదని కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి, మన అడ్మినిస్ట్రేషన్ నుంచి, శాస్త్రజ్ఞులు అందరూ కేవీకే నుంచి వారు మీరు మా దగ్గరికి రండి కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు యాజ్ ఎ బిగినింగ్ ఈ ప్రోగ్రామ్ పెట్టాము, చాలా సంతోషం. ఒక స్టెప్, ఒక అడుగు ముందుకేసాము. బట్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కామేశ్వరి గారు చెప్పారు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్లోరికల్చర్. అది తర్వాత అంటే మన జిల్లాతో పోల్చుకుంటే చూస్తే ఆక్వాకల్చర్ ఎంత అభివృద్ధి చెందింది. ఇదంతా ఎప్పుడు వచ్చింది? జస్ట్ లాస్ట్ 35 ఇయర్స్ నుంచే మన జిల్లాలో. ఈ కార్యక్రమంలో ఉండి కేవీకి హెడ్
ఎస్ మల్లికార్జున్, డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరికల్చర్ డాక్టర్ డివిఎస్ రాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి లలితా కామేశ్వరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్ దేవానందులు పాల్గొన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొట్టు సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన తణుకులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణలు బుధవారం కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి హాజరయ్యే జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక స్టాల్స్ల ప్రదర్శనలతో పాటు ఆదివారం సంత మార్కెట్ను తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి విమానంలో దిగే హెలీప్యాడ్తో పాటు తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగే ముళ్లపూడి పాలిటెక్నిక్ ఆడిటోరియంలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ జరుగుతున్న ఏర్పాట్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ దండు అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్లు ఉన్నారు. కర్మాగార కార్మికులకు భద్రతా నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ఉద్యోగులకు రక్షణనిస్తున్న ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆదర్శమని ఏలూరు ఫ్యాక్టరీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. తణుకులో ఈ ఫ్యాక్టరీలో బుధవారం నిర్వహించిన 54వ జాతీయ భద్రతా వారోత్సవ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కర్మాగారాల్లో జరిగే ప్రమాదాల్లో అధిక శాతం మానవ తప్పిదాలే కనపడుతున్నట్లు ఆయన చెప్పారు. దీనిని గమనించి కార్మికులు, ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించి విధులలో రక్షణ సమకూర్చుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. దురదృష్టవశాత్తు మన దేశంలో రోడ్డు ప్రయాణం అడ్డదిడ్డంగా ఉంటున్నట్లు విశ్లేషించారు. దీనివల్లే రోడ్డు ప్రమాదాల శాతం రోజురోజుకు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం భద్రతా అంశంపై కార్మికులకు అవగాహన కలిగించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. ప్రాథమిక హక్కులుగా భావించి జాతీయ భద్రతా దినమున చిత్తశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మన జనరల్ మేనేజర్ సెకండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రైజ్ ఎస్ఆర్ఐటింగ్ అండి సెకండ్ ప్రైజ్ కేసు. మనకు జరుగుతున్న యాక్సిడెంట్స్ లో ఇప్పటికి కూడా 70% యాక్సిడెంట్స్ లో హ్యూమన్ ఎర్రర్ అంటే మానవ తప్పిదము కనిపిస్తూ ఉంది. అలాగని కేవలం ఒక 30% యాక్సిడెంట్స్ లోనే ఎక్విప్మెంట్ ఫెయిలియర్ ఉన్నది అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన సత్యం అన్నమాట. సో దీనికి మేము ఎంచుకున్నది ఏమిటంటే ఒకవైపు సేఫ్టీ సిస్టమ్స్ డెవలప్ చేయటము, అలాగే ఎంప్లాయీస్ యాటిట్యూడ్, రామకృష్ణ గారు చెప్పారు కదా, యాటిట్యూడ్ ఎంప్లాయీస్ బిహేవియర్ని మనం మార్చడం కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం కూడా మేము టేకప్ చేస్తున్నాము. వెస్ట్ గోదావరిలో మనం 2024లో 0 యాక్సిడెంట్ రికార్డ్ అచీవ్ చేశామని చెప్పడానికి ఆంధ్ర షుగర్స్ భద్రతకి అలాగనే వెల్ఫేర్కి పెద్దపేట వేస్తారంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పీపీ ఎగ్జిబిషన్ కూడా చూడడం జరిగింది. అక్కడ నేను గమనించింది ఏమిటంటే ఒక ఇండస్ట్రీకి ఏమైతే అవసరమో
పీపీఈ కానివ్వండి, మిగతా మన సేఫ్టీ ఎక్విప్మెంట్ కానివ్వండి, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. అవన్నీ చూడడానికి నాకు చాలా సంతోషం కలిగింది. ప్రతి ఇండస్ట్రీలో సేఫ్టీ కమిటీ మీటింగ్ అనేది మేము మ్యానిటరీ చేసాం. ఎవ్రీ 3 months సేఫ్టీ కమిటీ కన్వీన్ చేయడము, అక్కడ మన సేఫ్ ప్రాక్టీస్ డిస్కస్ చేయడము, దేర్ బై ఆ ప్రయత్నం ఏమిటంటే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్. మన ఇండియాలో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, సంవత్సరానికి 150,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మనకి సేఫ్టీ కల్చర్ లేదనేది నేను ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నాను. సేఫ్టీ కల్చర్ ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోవడం లేదు. డొమెస్టిక్ సేఫ్టీ అవేర్నెస్ బాగా పెరిగినాయి. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది మనం తగ్గవలసిన అవసరం ఉంది. అలాగనే ఇండస్ట్రియల్ సేఫ్టీలో అవేర్నెస్ బాగా పెరిగింది. యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గినాయండి ఇండస్ట్రీలో. కానీ రోడ్ యాక్సిడెంట్స్లో ఇప్పటికి కూడా 150,000 నుంచి 160,000 మంది చనిపోతున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే భద్రత అంటే కేవలం ఇండస్ట్రియల్ సేఫ్టీ కాదు, డొమెస్టిక్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ టోటల్గా, అంటే మీరు టోటల్గా సేఫ్టీ బాగైతే దాన్ని మనం భద్రత పాటించినట్టు. సంస్థ మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో భీమవరం ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణ, సంస్థ డిప్యూటీ జీఎం పోలేపల్లి శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ ఎంఎస్వివి రామకృష్ణ, ఉద్యోగులు ఆర్వి కృష్ణారావు, డి ధనుంజయులు పాల్గొనగా టిఎన్ సురేష్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఇదే వేదికలో సేఫ్టీకి సంబంధించిన అంశాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేయగా అందరూ వీక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించి ఈ పార్టీ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పార్టీ వచ్చాక బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింతగా మేలు జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి 15వ సంవత్సరంలో అడుగుపెట్టడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏ రోజున స్థాపించారో పార్టీని, మరి పేద ప్రజల, రైతు అందరికీ కూడా మేలు జరిగేలా, మంచి జరిగేలా చేయాలనే ఉద్దేశం మీద ఆయన ప్రారంభించిన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మరి ఆయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారతదేశంలో ఎవరూ చేయని విధంగా ప్రజానీకాన్ని అందరికీ కూడా మంచి జరిగేటట్టు మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలకి పథకాలు అందించాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకోవాలి, రైతులు బాగుండాలి, ఈ రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నెముక, రైతు కష్టాల్లో మనం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఎక్కడ కూడా టైం టేబుల్ ప్రకారంగా క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరువగా అందేటట్టుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగపల్లి బలరామకృష్ణ, నాయకులు వి సీతారాం, పొట్ల సురేష్, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, చోడే గోపీకృష్ణ, మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో ఆయుర్వేద వైద్యులు పి సత్యనారాయణమూర్తి పాల్గొని 50 మందికి బీపీ, షుగర్ టెస్టులను నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ సేవా కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు సప్ప బలరామకృష్ణ అధ్యక్షత వహించగా కార్యదర్శి మానికొండ రవి రిజనాల్ట్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, కోశాధికారి కె నాగేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎంసీఏ చదువుతున్న ఆటో డ్రైవర్ కుమార్తె చింతకాయల హేమ ప్రియాంక చదువుకు అవసరమయ్యే హెచ్పీ కంప్యూటర్ సిస్టమ్ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బుధవారం అందచేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ముఖ్యంగా మానవతా సంస్థలో అంకిత భావంతో మమేకమై విశిష్ట సేవా కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరు రాధా పుష్పవతి సహకారంతో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చి పేద విద్యార్థికి వేలాది రూపాయలు విలువ చేసే ఈ కంప్యూటర్ను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా పుష్పవతి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన ఈ అమెరికన్ కంపెనీ సహకారంతో అనేక మంది విద్యార్థులకు విద్యా సంస్థలకు ఉచితంగా కంప్యూటర్లను అందించి ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి మానవతా ఆర్థిక సహాయం చేయడం మొదలుపెట్టింది. మొట్టమొదటిసారిగా కటారి శారదాదేవి గారు మానవతా సంస్థ ద్వారా 10,000 రూపాయలు సెకండ్ ఇయర్, తర్వాత ఫైనల్ ఇయర్ కూడా మేడం ఇవ్వడం అనేది జరిగింది. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ కూడా తణుకు మానవతా సంస్థ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మా అన్నయ్య కొడుకు హైదరాబాద్లో ఈ అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. పిసిని సత్యనారాయణ ఇద్దరిని నేను అప్రోచ్ కావడం జరిగింది. తణుకు మానవతా సంస్థకే ఇప్పటి వరకు 7 కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. 8వ కంప్యూటర్ ఈఎంఐకి ఇస్తున్నాము. ఇంకొక 10 ల్యాప్టాప్స్ షార్ట్లీ ఒక 1 మంత్లో రావటం అనేది జరుగుతుంది. అది కేవలం తణుకు మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. మాకు కూడా కావాలండి, ఇక్కడ కూడా చాలామంది అడుగుతున్నారు అంటే డెఫినెట్గా నేను చేయిస్తానని చెప్పడం జరిగింది. అనేక మందికి సహాయం చేయటం అనేది జరుగుతోంది. అలాగే హేమ ప్రియాంక మాట్లాడుతూ మానవతా సంస్థ అందించిన సహాయం వల్లే చదువును కొనసాగించగలుగుతున్నట్లు పేర్కొంటూ రాధా పుష్పవతి చేసిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన గమని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ప్రముఖ దాత చిట్టూరి సుజాత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, మానవతా మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నో ఫుడ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి పట్టణానికే చెందిన 350 మంది నిరుపేదల ఆకలిని తీర్చారు. సంస్థ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ నాయకత్వంలోని సంస్థ సభ్యులు పర్యటించి వివాహ విందులలో మిగిలిపోయిన ఆహారాన్ని వృధా కాకుండా సేకరించి అన్నమో రామచంద్ర అంటున్న వారికి అందచేసి మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరపు రామచరణ్, ముప్పిడి వినీత్, ఉండ్రాజవరపు చెన్నులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన రామాలయానికి కొత్త గుడి నిర్మించారు. గత 3 రోజులుగా విశేష పూజలు, యజ్ఞయాగాలు, హోమాలు, అభిషేకాలు, ఆదివాసాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలతో పాటు ఆలయ శిఖరం, ధ్వజస్తంభం ప్రతిష్టాపనలు మాకరాజు సతీష్, సుధాశ్రీ దంపతుల చేతుల మీదుగా జరిగాయి. మహాపూర్ణాహుతితో ఈ క్రతువు ముగిసింది. భక్తులకు అన్నసమరాధన ఏర్పాటు చేశారు. ఆరుళ్ల పరిసర గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. కుంభాభిషేకం చేసి పూర్లు వేసి సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ వైభవాలు చక్కగా జరుగుతాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.